హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను కొబ్బరి మిఠాయి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండి. అది కూడా ఈజీ మెథడ్లో మనం ఎలా చేసుకోవచ్చో చూద్దాము. దానికోసం ఇక్కడ ఒక కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దానికోసమని ఇప్పుడు అవి అంటే ఆ క్వాంటిటీతో ఈక్వల్ క్వాంటిటీ షుగర్, దానితో వాటర్ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. నాకైతే చిన్న గ్లాసుడు ముక్కలు వచ్చాయి. సో ఆ చిన్న గ్లాసుడు ముక్కలకి చిన్న గ్లాసుడు షుగర్, సేమ్ ఈక్వల్ క్వాంటిటీ వాటర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యేదాకా ఒకసారి కలపాలి. ఈలోపు అంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నింటినీ కూడా ఈ బాయిల్ అవుతున్న దాంట్లో వేసేసుకోవాలి. బాయిల్ అవుతుంది కదా, కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇదైతే ఈజీగా చేసుకోవచ్చండి స్వీట్. అండ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి కూడా మంచి ఇట్లా చేసి పెడితే ఇంకా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో ఇక్కడైతే ఒక ఇలాచీ తీసేసుకొని దాన్ని కొంచెం కొట్టి వేసేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఇది ముదిరిపాకం వచ్చే వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. అండ్ ముదిరిపాకం వచ్చిందా లేదా అనేది ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని చూసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా మంచిగా ముద్ద కట్టినట్టు వస్తే ఇంకా ముదిరిపాకం వచ్చేసినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన కొబ్బరి మిఠాయి స్వీట్ అయిపోయింది. సో ఇదంతా కూడా ప్లేట్లకు వేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఎంత 5 minutesలో చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, చాలా మంచిగా క్రిస్పీగా కూడా వచ్చింది. ఇది ముక్కలన్నీ కూడా మంచిగా పాకం పట్టేసేసుకున్నాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.